అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడం మంచిదేనా? అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే 20 ఏళ్ళ తర్వాత దాని పరిస్థితి ఏంటి? 1.5 కోటి పెట్టి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడం బెటరా, లేదా అదే 1.5 కోటిని సిప్పులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని కోట్లు వస్తాయి? ఇలాంటి ఆలోచనలు మీకు ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే, తప్పకుండా చూడండి. నమస్తే, నేను మీ చంద్రన్ మాట్లాడుతున్నాను. తెలుగు ఫైనాన్స్ బై సిబిఎస్ కన్సల్టెన్సీ. ఇల్లు ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని కొంతమంది, సొంత ఇంటి సుఖమే వేరని కొంతమంది వాదిస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది కేవలం ఆర్థికపరమైన నిర్ణయం మాత్రమే కాదు, అది ఒక సామాజిక మానసిక నిర్ణయం. 1.5 కోటి పెట్టి ఫ్లాట్ కొనే బదులు ఆ మొత్తాన్ని ఈఎంఐల రూపంలో నెలకి 1,00,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేస్తే, సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీకు అది 20 సంవత్సరాలకి 7 నుంచి 8 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉంది. అదే మీరు 1.5 కోటి పెట్టి ఫ్లాట్ కొన్నప్పుడు ఏమవుతుందంటే, అది ఆ లొకేషన్ బట్టి డిప్రిషియేషన్ కారణంగా 2 నుంచి 3 కోట్ల వరకు వాల్యూ చేస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ సొంత ఇంట్లో ఉండే సెక్యూరిటీ, ముఖ్యంగా వృద్ధాప్యంలో కానీ లేదా కష్టకాలంలో కానీ సొంత ఇల్లు ఇచ్చే మానసిక ధైర్యం మధ్య ఇల్లు ఇవ్వలేదు. సో చాలామంది నిపుణులు చెప్పేది ఏంటంటే, జీవితం అంటే కేవలం దాచుకోవడం కాదు, జీవించడం. అదే మీరైతే ఏం చేస్తారు? కామెంట్ల రూపంలో తెలియజేయండి.